ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మనకి జూలై 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి వారాహి నవరాత్రులు అయితే వస్తున్నాయండి. ఎవరైతే కొత్తగా వారాహి నవరాత్రులు చేసుకున్న వాళ్ళు, ఇంతవరకు చేయలేని వాళ్ళు ఈ వీడియోలో మీరు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. ఎటువంటి సమస్యకైనా ఈ వారాహి తల్లి మనకి పరిష్కారం ఇస్తుందనమాట. నేను గత 4-5 సంవత్సరాల నుండి ఈ వారాహి నవరాత్రులు అయితే సింపుల్గా చేసుకుంటున్నానండి. అఖండ దీపం కలశం లేకుండా సింపుల్గా ఇంటి దగ్గర పెట్టుకొని దీపారాధన చేసుకొని మనకి నచ్చిన నైవేద్యాలు అమ్మవారికి పెడితే సరిపోతుంది. ఎటువంటి ఆడంబరం ఏమీ వద్దండి. ఓకేనా? అయితే ఎలా చేసుకోవాలి సులభంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందు రోజే మనము చక్కగా శుచిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరైతే నవరాత్రి దీక్షగా తీసుకుని 9 రోజులు చేస్తారో తప్పకుండా ముందు రోజు నుంచే మనము బ్రహ్మచర్యం పాటించాలి. ఏమి తినకూడదు. ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. అయితే తరువాత సాయంత్రం వేళ ఈ పూజ చేస్తారండి. అమ్మవారికి రాత్రి వేళే ఈ పూజ అయితే చేస్తారు. నవరాత్రులు అంటాం కదా, వారాహి తల్లికి ఎక్కువగా నైట్ పూటే 6 తర్వాత కానీ 7 తర్వాత కానీ పూజ చేస్తే మంచి ఫలితం అయితే వస్తుంది. అయితే ముందు రోజు ఎవరైనా సరే ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోనే పీఠం పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసుకొని దీపారాధన చేసుకొని సాయంత్రం వేళ మళ్ళీ అమ్మవారికి షోడ ఉపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకుంటే సరిపోతుంది. అయితే చక్కగా ముందు రోజు కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం కదండి, లేచిన వెంటనే ఇల్లంతా మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. నవరాత్రులు వచ్చిందంటే ముందే మనము ఒక 5 days 6 days ముందే పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పాచి బట్టలు లేకుండా ఇల్లు బూజు లేకుండా చక్కగా బాత్రూమ్లతో సహా నీట్గా మనము శుద్ధి చేసుకున్న తర్వాత ఇల్లంతా ధూపం ఇవ్వాలి. ముందుగా మనం ఇవంతా శుద్ధి చేసిన తర్వాతే ధూపం ఇవ్వాలి. నిత్య దీపారాధనలో అయితే మనము దీపారాధన చేసిన తర్వాత ధూపం ఇస్తామండి. అలా కాకుండా ఏవైనా ఇలాంటి వ్రతాలు ఉండేటప్పుడు మాత్రము ఇల్లు శుద్ధి చేసిన తర్వాత మనం స్నానంకి వెళ్ళి వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర నుంచి మొదలుపెట్టి సింహద్వారం వరకు చక్కగా సాంబ్రాణి ఇవ్వాలి. సాంబ్రాణి ఇచ్చిన తర్వాత అప్పుడు పూజ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఏవైనా వ్రతాలు ఉండేటప్పుడు నిత్య దీపారాధనలో దీపారాధన అయిపోయిన తర్వాత మనము పూజ అంటే ధూపం ఇస్తాం కదా, అలా కాదండి. ఏవైనా సరే వ్రతాలు చేసేటప్పుడు మనం ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత అప్పుడు తులసి కోట దగ్గర నుంచి ఇంటి గుమ్మం వరకు మనము చక్కగా ధూపం సాంబ్రాణి ఇచ్చినట్టుగా అయితే ఇంట్లో దాక్కున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుందనమాట. ఓకేనా? ఇగండి ఇక్కడైతే చక్కగా ఇల్లంతా మనం కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు మీ ఇంట్లో కొంచెం గోమూత్రం ఉంటే గోమూత్రంతో చక్కగా శుద్ధి చేసుకోండి. అలా చేయడం వల్ల తెలిసి తెలియక ఏవైనా మనం పొరపాట్లు చేసినా సరే ఆ నెగిటివ్ అనేది పోతుందనమాట. అయితే వారాహి తల్లికి పూజించాలంటే ముందుగా మనము సంకల్పం చెప్పుకోవాలన్నమాట. దేనికోసం మీరు అమ్మవారికి ఎన్ని రోజులు మీకు వీలుంటే అన్ని రోజులు అమ్మవారికి పీఠం వేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు. లేదంటే మనము దేవుడు అంటే నిత్య దీపారాధన చేస్తాం కదండి, అలాగైనా చేసుకోవచ్చు. మాకు కుదరదు, మేము నిత్య దీపారాధనలో అమ్మవారికి కొలుచుకొని చక్కగా అమ్మవారికి ఏదో నైవేద్యం పెడతాము అంటే అలా కూడా పెట్టుకోవచ్చండి. అయితే కొంతమందికి 9 రోజులు కుదరదు కదండి, మనకి లేడీస్కి నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే పంచమి రోజైనా సరే ఒక్కరోజైనా పూజ చేసుకోవచ్చండి. పంచమి రోజైనా అమ్మవారికి చాలా ఇష్టము. పంచమి అంటే చాలా చాలా ఇష్టము. పంచమి రోజైనా అమ్మవారికి చక్కగా కంద దీపం పెట్టుకొని కొబ్బరికాయ దీపం పెట్టుకొని చక్కగా 5 ఒత్తులతో దీపారాధన చేసిన మనము 9 రోజులు చేసినంత ప్రతిఫలం అయితే కలుగుతుందండి. ఈ సంవత్సరం మనకి జూలై 15 నుంచి వస్తుంది కాబట్టి మీకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చక్కగా అమ్మవారికి కొలుచుకోండి. అమ్మవారు చక్కగా భూదేవి స్వరూపముగా మనందరం భావిస్తాం కాబట్టి అమ్మవారికి ఎక్కువగా భూమి నుండి వచ్చే ఏవైనా పంటలు అంటే చిలకడ దుంపలు కానీ చెలక్కాయలు కానీ అలాగే బీట్రూట్ క్యారెట్ అలాగే ఏవైనా సరే భూమి నుండి పండే ఏవైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే అమ్మవారికి మట్టి అంటే అంటే అమ్మవారి భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి మట్టి పాత్రలోనే మనం నైవేద్యం పెట్టడం కానీ అలాగే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం కానీ చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఎటువంటి ఆడంబరం లేకుండా చక్కగా అమ్మవారికి మంచి ఎరుపు పువ్వులతో అంటే అమ్మవారికి అలంకరించాలి. అలాగే మీ దగ్గర విగ్రహం ఉన్న
ఉన్నట్టుగా అయితే అమ్మవారికి రోజువారీ అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. నేను విగ్రహం ఇంతవరకు తెచ్చుకోలేదండి. ఈ సంవత్సరం విగ్రహం తెచ్చుకొని అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనుకుంటున్నానండి. వారాహి అమ్మవారి విగ్రహం నా దగ్గర లేదండి. ఈ సంవత్సరం విగ్రహం తెచ్చుకొని చక్కగా అమ్మవారికి అంటే అభిషేకం చేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. చాలామంది అక్క మాకు వారాహి అమ్మవారి ఫోటో లేదమ్మా అని అడుగుతున్నారు. వారాహి ఫోటో లేకపోతే చక్కగా లలిత అమ్మవారి ఫోటో అయినా, లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా, సరస్వతీదేవి ఫోటో అయినా, ఎవరి ఫోటో అయినా సరే పెట్టేసుకొని చక్కగా అమ్మవారికి దీపంలో ఆవాహ్యం చేసుకోండి, సరిపోతుందనమాట. ఫోటో కొంతమంది పెట్టడానికి చాలా వరకు భయపెట్టేస్తున్నారండి. ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో ఉండకూడదు, ఉగ్రహ రూపము ఆవిడ అని అంటున్నారండి. ఎటువంటి భయము పడవసరం లేదండి. అమ్మవారి ఫోటో ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలన్నమాట, వారాహి అమ్మవారిది. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే చక్కగా మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నాయి. అమ్మవారికి కామాక్షి దీపం వెలిగించి అమ్మవారికి ఆ దీపంలోనే మీరు ఆవాహయం చేసుకొని దీపంలోనే చూసుకోండి, ఫోటో లేని వాళ్ళు. అలాగే అమ్మవారికి అష్టోత్తరాలకి చక్కగా బిల్వపత్రాలతో అష్టోత్తరం చేసుకోండి, చాలా చాలా మంచిది. అలాగే రెడ్ పుష్పాలు కానీ, ఎండి పువ్వులతో కానీ, పసుపు కొమ్ములతో కానీ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటే చాలా చాలా మంచిది. అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా 12 ద్వాదశి నామాలు ఉంటాయండి, అవి కూడా చదువుకోవాలి. ఖచ్చితంగా చదువుకోవాల్సినవి లలితా సహస్రనామం చదువుకోవాలండి. అలాగే కుంకుమ పూజ చేసుకోవాలండి. కుంకుమ పూజ అంతా అయిపోయిన తర్వాత లలిత సహస్రనామం చదువుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లంతా ధూపం ఇవ్వాలన్నమాట. ఇలా సింపుల్గా చేసుకున్నా సరిపోతుందనమాట. అయితే ఉదయం మామూలుగా మీరు దీపారాధన చేసుకోండి, కలశం అఖండ దీపం పెట్టుకుంటే కొంచెం నియమాలు అయితే వర్తిస్తాయి. లేదు సింపుల్గా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా చేసుకుంటామంటే దీనికి పెద్ద నియమాలు పాటించవసరం లేదనమాట. అంటే ఎన్వి తినకూడదు, బ్రహ్మచర్యం పాటించకూడదు, అలాగే కింద పడుకోకూడదు, అలాగే ఎవరింటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టడం కానీ ఇలా చేయకూడదు అనమాట. తలకు నూనె రాయడం ఇలాంటివి చేయకూడదు అనమాట. అయితే ఇంకా ఆ కలశం అఖండ దీపం పెడితే కొంచెం ఇంకా ఎక్కువగా మనకి అంటే నియమాలు ఎక్కువగా వర్తిస్తాయి అన్నమాట. ఇలా చేసుకున్నా సరే మనం జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండాలన్నమాట. అమ్మవారికి మీ దగ్గర తాంబూలం అంటే ఇక్కడ జాకెట్టు, అలాగే గాజులు అన్నీ మీ స్తోమత బట్టి పెట్టుకోవచ్చు అనమాట. లేదు మేము అంటే మొదటి రోజు కొంతమంది పెట్టేసి అలాగ వదిలేస్తారండి. లేదు అంటే పంచమ రోజు అమ్మవారికి చక్కగా కలశం ఇవన్నీ పెట్టి అమ్మవారికి అంటే అమ్మవారి దగ్గర తాంబూలం సమర్పించండి. ఆ తర్వాత ఎవరికి అంటే మనము నవరాత్రులకి ఇరుగు పొరుగులకి పిలిచి ఇక్కడ తాంబూలం ఇస్తూ ఉంటాం కదండి. ఇవి గుప్త నవరాత్రులు, ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. ఓన్లీ అమ్మవారికే తాంబూలం సమర్పించాలన్నమాట. ఎవరికి పిలిచి ఆడంబరం ఏమి చేయవసరం ఉండదనమాట ఈ నవరాత్రులకి అనమాట. మనము ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులకి ఒక్కటే ఆడంబరం చేస్తామండి. అంటే అందరికీ పిలిచి చక్కగా తాంబూలం అన్నీ పెడతాము. ఈ అమ్మవారికి అలా కాదండి, గుప్తంగా చేసుకోవాలి ఇంటి దగ్గర. ఓకేనా? ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇవ్వాలి. ఈ తల్లికి ఎక్కువగా దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం అండి. దానిమ్మ పండుతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, దానిమ్మ పండుతో అభిషేకం చేసుకోవచ్చు. జ్యూస్ తీసి ఆ తర్వాత అమ్మవారికి దానిమ్మ గింజలతో అష్టోత్తరం చేసుకున్నా సరే చాలా చాలా మంచిదనమాట. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి తప్పకుండా పానకం సమర్పించాలన్నమాట. అలాగే అమ్మవారికి పానకంతో పాటు దద్దోజనం కానీ అలాగే పాయసన్నం కానీ సమర్పించాలి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.